ఉంటుందా? నాకు 1000 కోట్లు కావాలి సార్, ఈసీనే ఉంటది. ఓకే, మొహమాటమే లేదు, మొహమాట ఉండదు నా దగ్గర. 1000 కోట్లు కావాలి నా ఆర్టిస్టులు టెక్నీషియన్కి, మళ్ళీ నాకు డబ్బులు కావాలి. ఓకే. ఎవడిస్తారు నా ఆర్టిస్టులు టెక్నీషియన్లకి? ఫ్రీగా సినిమాలు రావాలి. రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్లకు సినిమా ఇండస్ట్రీకి వస్తే, ఎక్కడో ఎర్ర బస్ ఎక్కి స్క్రిప్ట్ పట్టుకొని సినిమా ఇండస్ట్రీకి వస్తే ఒక ఫ్రీ హ్యాండ్ కావాలి. అదే ఈజీ సినిమా. దానికి డబ్బులు కావాలి, బడ్జెట్ కావాలి. మొహమాటాలు ఏమీ లేదు, ఈసీనే ఉంటది. ఈసీనే ప్రొడ్యూసింగ్ ఉంటది. తర్వాత మీకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ ఉంటుందా? ఇన్కమ్ క్రియేట్ అవుతుంది కదా సార్, మీ కళ్ళ ముందే క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేసుకుంటే నేను ఎంత చేస్తానో తెలియదు. మీ క్వశ్చన్ తెలుసా? ఆడియన్స్ కంటే ఎక్కువ నాకు నా మీడియా పీపుల్, వీళ్ళకు నేను ఎంత చేయాలో అంత చేస్తాను. మీ భవిష్యత్తులో మీరు చూస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత చేయాలో అంత చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం లేదు సార్, చచ్చిపోతున్నాం సార్. ఎక్కడ వస్తుంది సార్ రెవెన్యూ? అదే ఒక 100 బతకలేక చావలేక వస్తున్నాం మేము. 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఈ ఛానల్. మీరు 0 సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఈసీ కనెక్ట్ అవ్వచ్చు.